జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రకాశం రోడ్డులో భార్య కాపురానికి రావడం లేదని భర్త గాజుల అజయ్ ఆందోళన చేపట్టాడు. భార్య పుట్టింటి ముందు బైఠాయించి నిరసన తెలిపాడు. 2 ఏళ్ల బాబుతో తన భార్య తల్లిగారి ఇంటి వద్దే ఉంటుందని వాపోయాడు. అత్తవారింటికి వెళ్తే తనకు రక్షణ లేదని భార్య శివాని విలిపిస్తోంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయ్య ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సర్దార్ జలగం వెంగళరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఖమ్మం జిల్లా అభివృద్ధికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతపురంలో భగీరథ మహర్షికి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ నివాళి అర్పించారు. బస్టాండ్ సమీపంలో ఉన్న భగీరథ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ప్రయత్నం ఉంటే ఏదైనా సాధించవచ్చని భగీరథ మహర్షి నిరూపించారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు ఎమ్మెల్యే. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో కొత్తగా నిర్మించిన కోర్టు భవనాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మన్మథరావు ప్రారంభించారు. న్యాయ వ్యవస్థను ప్రజలకు చేరువ చేయడం కోసం కోర్టును ఏర్పాటు చేశామన్నారు. జిల్లా ప్రజలు న్యాయ సేవలను వినియోగించుకోవాలని కోరారు ప్రధాన న్యాయమూర్తి. జనగామ జిల్లా కడివేండిలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. గంగాదేవి కాటమరాజు కళ్యాణానికి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. మహబూబాబాద్ జిల్లాలో ఏసీ బస్సులను ప్రారంభించారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. తొర్రూరు నుంచి హైదరాబాద్ వరకు బస్సులు వెడతాయని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు బస్సు సేవలు వినియోగించుకోవాలని సూచించారు ఎమ్మెల్యే. అనంతపురం జిల్లా గుంతకల్లులో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి నీళ్లను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడ్డారు. రైల్వే ఉద్యోగి శరత్ ఇంట్లో చొరబడి 13 తులాల బంగారంతో పాటు నగలు ఎత్తుకుపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ నాయకులు కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు విజయనగరం డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున. అధినేత మెప్పు కోసం అసత్యాలను ప్రచారం చేస్తున్నారని చెప్పారు. విజయనగరం జిల్లా రాజంలో మండల అధ్యక్షుడిపై దాడి చేయడంపై మండిపడ్డారు ఆయన. సగరుల కులదైవం భగీరథ మహర్షికి నివాళి అర్పించారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. కర్నూలు జిల్లా బనగానపల్లిలో మహర్షి విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ప్రభుత్వ అధికారికంగా భగీరథ మహర్షి జయంతిని జరపడం సంతోషంగా ఉందన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో నీట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా పరిధిలో 8 పరీక్షా కేంద్రాల్లో 2760 మంది విద్యార్థులు హాజరయ్యారు. నీట్ పరీక్ష ప్రక్రియను జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు స్వయంగా పర్యవేక్షించారు.